ఈడొచ్చాడేటి? రే నువ్వుకే దా. ఎలా ఉన్నారా? అరే నువ్వేంట్రా ఇలాగా? యారా వెళ్ళిపోమంటావా? నువ్వుకే ఉండరా ఊరికే అన్నాను. మరి లేకపోతే ఏట్రా? ఏంటివి? అప్పు గారేర్రా బయటికి వెళ్ళారా? ఏ బయటికి వెళ్ళారా? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆవిడకేట్రా, నేను ఉన్నాను కదా. బాగుందిరా బాబు. ఎందుకే మన ఊరోళ్ళు ఎలా ఉన్నారు? ఒరే ఊరంటే గుర్తొచ్చింది, ఈ మధ్యన ఊళ్ళో మీ నాన్న కనిపించట్లేదేంట్రా? ఊర్లో ఎందుకు కనబడతాడు? అదిగో ఆ గదిలోకి వెళ్ళి కనబడతాడు. ఏహే, ఊర్లో ఉన్నాడు ఊర్లోనే కనిపించట్లేదు కానీ ఆ గదిలోకి వెళ్తే కనిపిస్తాడా? మరి నువ్వు ఇంత ఎదవేంట్రా? అయినా పట్నం వచ్చాం కదా, నీ కంటికి మేము ఇలాగే కనిపిస్తాంలే. అది కదా నాన్న గదిలో ఉన్నాడు. నాన్న గదిలో ఉన్నాడా? మరి అప్పు గారు? ఓ ఇందాక బయటికి వెళ్ళారని చెప్పావు కదా, అంటే నాన్ననేమో ఆ గదిలో ఎట్టి అప్పు గారిని కొద్ది రోజులు బయట ఉంచావా? ఎదవరా బాబు నువ్వు. అరే అప్పు గారు ఇక్కడే ఉంటున్నారా? అప్పు గారు ఇక్కడే ఉంటున్నారు, నాన్న కూడా ఇక్కడే ఉంటున్నాడా? ఎందుకురా అంత ఆశ్చర్యంగా చూస్తావు? అప్పు గారు ఎక్కడే ఉంటున్నారు, నాన్నకు తెలుసురా. అప్పు గారు ఇక్కడ ఉన్నారని నాన్నకు తెలుసా? అంటే నువ్వు మొత్తం చెప్పేశావా? నువ్వు మొత్తం చెప్పేశావు, మీ నాన్న ఒప్పేసుకున్నాడు. అది గొప్పోడ్రా బాబు మీ నాన్న. చెప్పేది పట్టుకో, ఇప్పుడు చూడాలి మీ నాన్న ఎలా తగులుకుంటారు. తగులుకోవడం నువ్వు. రే మీ నాన్నకి నాకు మధ్య చాలా ఉంటాయిరా. ఇప్పుడు నువ్వు నేను ఎలా ఫ్రెండ్స్, మీ నాన్న నేను కూడా అలాగే ఫ్రెండ్స్. చిన్నపిల్లడివి, నీకేం తెలియదు. ఓకేనా? నా బ్యాగ్ నాన్నకి నేను తప్ప అందరూ ఫ్రెండ్స్. రే నువ్వుకే ఉండరా. రే నువ్వుకే నేను చెప్పేది రా. ఆగరా రే, ఆగరా. ఏండి ఇక్కడ మా సంటిగడలు నాన్న ఉండాలి, మీకు ఎలా కనిపించాడా? ఎగసెక్కలా? మరి లేకపోతే ఏంటి బాబాయ్, నువ్వు సంటిగడల డాడీ అని తెలుసు కదా, పైగా మన పల్లెటూరు అని గుర్తుంది కదా. ఇవన్నీ మానేసి ఈ ట్రాక్లు ఈ టీ షర్ట్లు ఏంటి బాబాయ్? ఇలా అయితే నువ్వు మన ఊరు రావు, ఇంకా పిన్నొక్కతే అక్కడ ఉండిపోవాల్సిందేనా? నోరు మూసుకొని కూసారా? కూసా. ఎందుకు నువ్వు ఇక్కడికి ఎందుకు తగలంటావు? అదేంటి బాబాయ్ అలా అంటావు? నువ్వు నీ కొడుకుని చూడడానికి ఎలా వచ్చావో, నేను నా బిడ్డను చూడడానికి పట్నం వచ్చాను. తప్పేటి? పిల్లని వదిలేసి పట్నం వచ్చేసావు, సిగ్గులేదురా నీకు? నువ్వేమన్నా పిల్లని వేసుకొచ్చేసావా? నీకుందా సిగ్గు? ఇప్పుడు అర్థమైందా? నీకు సిగ్గులేదు, నాకు సిగ్గులేదు, ఇద్దరికి సిగ్గులేదు. ఎందుకు నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావురా? ఎన్ని రోజులు? సంచి తీసుకొచ్చావంటే అసలు ఎన్ని రోజులు ఉండిపోతావు ఇక్కడ? సంచిదేముందిలే బాబాయ్, నువ్వు 3 జతలు అట్టుకొచ్చి 3 నెలల నుంచి ఇక్కడే ఉండిపోలేదు. 3 జతలు పట్టుకొచ్చి నేనే ఇక్కడ 3 నెలలు ఉండిపోయానంటే ఇన్ని బట్టలు పట్టుకొచ్చాడు, జీవితాంతం ఇక్కడ ఉండిపోతాడేమో. అది కాదురా, అసలు నువ్వు ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతావు? అదేడు బాబాయ్ అలా అంటావు? ఇప్పుడే కదా వచ్చాను, అప్పుడే వెళ్ళిపోమంటావు? అయినా అప్పు గారికి నేను వచ్చానని తెలిస్తే అస్సలు వెళ్ళలేవు తెలుసా. ఇంకోటి ఏంటంటే, నువ్వు అక్కడ కూర్చున్నావా, నిన్ను కిందకి దింపేసి ఆ ప్లేస్లో నన్ను కూర్చోబెట్టేస్తుంది. అంత పిచ్చి నేనంటే. అప్పు అప్పు నీకెలా తెలుసురా? మీకన్నా ముందు నాకే తెలుసు. ఎలా తెలిసి నేను అడుగుతున్నానా? అంత దూరం నుండి ఇంత దూరం వచ్చావు, మొక్కలో మాత్రం అమాయకత్వం పోలేదు. చెప్పి తగల. చూడండి మిస్టర్ గడ్డం, దోస్తులు ఏమన్నా చేస్తే ముందు నాలాంటి జిగిరి దోస్తులకే చెప్తారు, నీలాంటి జిగురు డాడీలకు కాదు. ఇంతకు ముందు వచ్చినప్పుడు సార్. ఇంతకు ముందు వచ్చినప్పుడు తెలుసా? అసలు ఎప్పుడు వచ్చావురా? ఇంతకు ముందు ట్రైన్ వచ్చినప్పుడే వచ్చాను. 6 నెలల 4 రోజుల 4 నిమిషాల ముందు సార్. అదేంటి, నేను వచ్చే వారం ముందు అప్పు ఇక్కడికి వచ్చిన సర్టిఫికేట్ చెప్పాడు. ఈడు చూస్తే 6 నెలల ముందే అప్పును చూసానంటున్నాడు. ఆడిన అబద్ధాల ముందు ఈ అబద్ధం పెద్ద లెక్కేం కాదులే. ఇక లాభం లేదు కానీ సట్టిగా సట్టిగా. ఎందుకు సార్ అంత గట్టిగా అరుతున్నారు? గొంతు ఎప్పడుతుంది బాబాయ్, ఆడిక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడా? ఏంట్రా ఎక్కడా? నువ్వు మరి దాక్కున్నవాడు నీకు కనిపించేలా దాక్కుంటాడా? చెప్పానుగా, అంత దూరం నుండి వచ్చినా వద్దులే.
అమాయకత్వం మాత్రం బాలేదు. ఒరే చంటి, నాన్న కాకేస్తున్నాడు, రారా. మ్మ్. మ్మ్. ఏటన్నా అరుతున్నావు? రే గట్టిగా అరవకురా, మాటలు జాగ్రత్తగా రాపోతే చాలా స్మూత్ గా కొడుతున్నారు సారు. కూర్చో. కూసో కూసోరా. ఏమైంది నాన్న? ఈడేమైనా అంటున్నాడా? ఎవరు? నేనా? ఏమన్నానా? అసలు ఏమన్నా అనే అవకాశం ఇస్తున్నారా సారు? చాలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తున్నారా. క్యూట్ సార్. రీసెంట్గా అప్పు ఎప్పుడొచ్చింది? అప్పుగారు ఎక్కడొచ్చా నాన్న? సాయంత్రానికి వచ్చేస్తారు. ఏటి ఎదురడంగా పిలిచావు? నేను వంట చేసుకుంటానే. కదిలేవనుకో హాడీ తగిలినట్టే నీకు తగులుతాయి. అయితే అస్సలు కదలడీడు. నాయనా చంటి, నేను అడిగింది అప్పు ఇంటికి ఎప్పుడొచ్చిందా అని. అప్పుగారు ఒరే ఆలోచించుకుని సమాధానం చెప్పరా, లేకపోతే నాకు తగిలినట్టే నీకు తగులుతాయని చెప్తున్నారు సారు. అప్పుగారు నువ్వు రావడానికి వారం ముందే వచ్చారు నాన్న. అయిపోయాడు. ఇదెందుకు బాబాయ్? అప్పును 6 నెలలు ముందే చూశానన్నావు. ఒరే మొత్తం చెప్పానన్నావు నాన్నకి? చెప్పలేదురా, చెప్పకు. ఓహో, నాకు మొత్తం చెప్పలేదా? అమాయకపు అంకుల్, వద్దులే. అప్పుని ముందే చూడటం అంటే ముందు నుంచి వచ్చేటప్పుడు చూశానని అర్థం. అదే ఎప్పుడు చూసావని అడుగుతున్నాను. 6 నెలల 4 రోజుల 4 నిమిషాల ముందు. ఏరా ఆడు 6 నెలలు ముందే అంటున్నాడు, నువ్వు వచ్చి నేను వచ్చే వారం ముందే అన్నావు. 6 నెలల? ఒరే ఈ ఒక్కసారికి నా గురించి ఒప్పేసుకోరా. ఒప్పేసుకుంటాడు 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 ఒప్పేసుకుంటాడు. 6 నెలలు కాదు నాన్న. ఈడు మళ్ళీ కాదనేసాడు. అయ్య బాబాయ్, ఈ బాబాయ్ ఏంటి ఇలా చూస్తున్నాడు? 7 నెలలు. ఎందుకు కొట్టుకున్నావురా? అంటే నేను నెల తప్పు చెప్పాను కదా బాబాయ్, అందుకే కొట్టేసుకున్నాను. దీనికైతే నేను కొట్టేవాను కాదురా, నేను మరీ అంత సెడ్డోను కాదు. చాలా క్యూట్ బాబాయ్. దీనికైతే కొడతాను రా. మీరు ఎప్పుడు కొడుతున్నారో అస్సలు అర్థం అవట్లేదు బాబాయ్. ఏరా 7 నెలల క్రితం పరీక్షలు రాయడానికి వచ్చారు నాన్న. పరీక్షలా? పరీక్షలు అంటే అప్పుగారు కలెక్టర్ అవ్వాలి కదా నాన్న. అది మన ఊరు కలెక్టర్. అంటే పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, పెద్ద పెద్ద పరీక్షలు రాయాలి. ఇప్పుడు ఎలా పరీక్షలు రాయడానికి వచ్చారు, అప్పుడు అలాగే పరీక్షలు రాయడానికి వచ్చారు. అంతే. కలెక్టరా? రేయ్ ఏట్రా కలెక్టరా అంటే ఏంట్రా? అప్పు కలెక్టర్ అవుదంటావా? చచ్చిపోయాడు. ఇప్పటిదాకా పడిన వాటికన్నా పెద్దది పడుతుంది సరే. అవునా? వద్దు వద్దు వద్దు, అయిపోద్ది కలెక్టర్ అయిపోద్ది. ఒకవేళ అప్పగారు చదవకపోయినా మీరు కొట్టి చదివిస్తే కలెక్టర్ ఏంటి సీఎం పిఎం కూడా అయిపోద్ది బాబాయ్. అంతుంది మీ చేతుల్లో పవర్. ఏంటోరా అందరూ అలాగే అంటారు. అందరూ అలాగే అనలేరు బాబాయ్. ఓన్లీ నీ చేత్తో దెబ్బలు తిన్న మాలాంటి వాళ్ళు మాత్రమే అంటారు. నోరు ఈరా. రే అది సరే గాని ఇంతకీ అప్పు ఎప్పుడు వస్తుంది? అప్పుగారా ఆఫీస్కి వెళ్ళారు కదా నాన్న, అయిపోగానే వచ్చేస్తారు. ఆఫీసా? ఆఫీసా ఏంటి బాబాయ్ ఆఫీసే? అయినా అప్పు ఏమన్నా నీలా అనుకున్నావా పేడకాలు వేసుకుని పొలంలో తిరగడానికి? వద్దురా. యూ డర్టీ ఫెలో.
రేయ్, నేను అడిగింది ఎట్రా? అప్పు ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? ఇంకా చదువుకుంటుంది కదా. చదువుతుంది మరి. రే వద్దురా రే. ఆవిడ ఎప్పుడో చదివేసింది. ఇంకా చదివితే ఈడు నువ్వు నేను ముగ్గురమే చదువుకోవాలి. నేను చదువుకోవడం ఎట్రా? అయ్య బాబాయ్, నువ్వేదో పెద్ద చదివేసినట్టే. ఏది ఇక్కడ ఏం రాసిందో చదువు. నాకు కనబట్టలేదు. ఇక్కడ ఏం రాసిందో చదువు. ఇది కూడా కనిపించట్లేదా? అయినా మీరు కొడితే పడుతున్నాం కదా అని ఎదు పడితే అది చెప్తే వింటామనుకున్నారా? బాబోడురా బాబు. అంత గట్టిగా చూడకండి బాబాయ్, వింటాం. తెరాసంటి ఆఫీస్కి వెళ్ళడం ఏంట్రా? నేను 3 రోజులు బట్టి చూస్తున్నాను. నేను ఎప్పుడు అడిగినా నీ నోటి నుంచి ఆఫీస్ అన్న పదమే వస్తుంది. తీరా నేను ఆఫీస్ ఏంట్రా అంటే ఆఫీస్ ఏంటి ప్రైవేటు అని అంటున్నావు. ఏరా నేను నీకు అంత ఎర్రెంగిలప్లా కనిపిస్తున్నానా? మరి కాదా అనిడంటే కొట్టండి అదోని. ఏట్లా చెప్పు. అది కాదు నాన్న, అప్పుగా. వద్దు బాబాయ్, నువ్వేమో ఈయన అడుగుతావు, ఈడు మళ్ళీ తప్పు సమాధానమే చెప్తాడు. ఆడు తప్పు చెప్పినా కూడా నువ్వు మళ్ళీ నన్నే కొడతావు. కాబట్టి నేనే నిజం చెప్పేస్తాను బాబాయ్. చెప్పు. అప్పు ఆఫీస్కే వెళ్ళింది. ఆఫీస్కా? ఎన్నిసార్లు చెప్పాలి బాబాయ్? ఆఫీస్కే వెళ్ళింది, ఆఫీస్కే. టైం అయిందిగా, రాణి చెప్తాను. ఒరే, ఎందుకురా మీ నాన్న అలా పరిగెడుతున్నాడు? నాన్న పరిగెట్టట్లేదురా, అప్పు గురించి ఎదురు చూస్తున్నాడు. అవునా? నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, పర్లేదా? అప్పు అంటే అప్పు కాదు, అప్పు గారి గురించి ఎదురు చూస్తున్నాడు. అప్పు గారి గురించా? ఆయన ఎందులో చెప్పేసావన్నీ. ఒకసారి ఇలా తిరుగు. అదేంట్రా అలా గట్టి కొడిసావు? ఇంతకన్నా గట్టి దెబ్బలు తిన్నా తర్వాతేరా అంకుల్కి నిజం చెప్పాను. తప్పులేదులేరా కదా. అర్థమయ్యింది. నేను అక్కడికి వెళ్ళిపోవాలి కదా. ఎందుకు కళ్ళెర్రగా చేసుకుంటావు దీనికి? అంకుల్ ఎందుకు పరిగెడుతున్నారు? ఒళ్ళు కొవ్వెక్కి. అవును, ఇక్కడ ఎక్కువగా ఉంది. సారీ అంకుల్. ఎవరికైనా ఒకసారి కొడితే అర్థం అవుద్ది, 10 సార్లు కొడితే అర్థం అవుద్ది. కానీ ఇటు కుక్కను కొట్టినట్టు కొట్టిన అర్థం కాదు. నమస్కారం. నూకరాజు. అప్పుగా అప్పుగారు గట్టిగా మాట్లాడకండి. అంకుల్ చాలా పద్ధతిగా హ్యాండిల్ చేస్తున్నాడు. అంకుల్, నువ్వేంటి ఆయన బుగ్గల మీద ఇలా చేతులు పెట్టుకుని ఉన్నావు? బుగ్గల నొప్పా? కాసేపు ఆగండి, మీకు కూడా బుగ్గల నొప్పి వస్తుంది కదా అంకుల్. నాకొస్తుందా? ఏమాపు, ఎక్కడి నుంచి వస్తున్నావు? గేట్ దగ్గర నుండి. సారీ నాన్న, ఇది నా ఫ్రెండ్ అని కూడా చూడకు. కావాలంటే కుక్కను కొట్టినట్టు కొట్టు. చెత్తవ్వా. నాది కూడా సేమ్ డైలాగ్ అంకుల్. కాస్త ఉంటారా? ఏమాపు, ఎక్కడి నుంచి వస్తున్నావు? ప్రైవేట్ అంకుల్. ప్రైవేటేగా. ప్రైవేట్ కాదా? ప్రైవేట్ కాదండి అంకుల్.
మరి ఇంకెక్కడి నుంచి వస్తున్నావు? ఆ, ఎక్కడి నుంచి అంటే గారు? ఆ, ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి అంటే ఈయన ఒకడు నన్ను చూస్తుంటాడు. అప్పు గారు ఏమన్నా ఉంటే మీరు ఇద్దరే మాట్లాడుకోండి, నన్ను మాత్రం ఏం అడగకండి. ఆఫీస్ నుంచేనా? నిన్నే ఆఫీస్ నుంచేనా? ఆ, అవును అంకుల్, ఆఫీస్ నుంచి వస్తున్నాను. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అబద్ధం అనేం కాదు అంకుల్. సారీ అంకుల్, సారీ సారీ. అబ్బా సారీ ఏంటమ్మా? నీది డబ్బులు లేకపోతే నన్ను అడిగితే నేను ఎత్తాను కదా. నీ పరీక్షకి డబ్బులు లేవని చెప్పి ఆడి దగ్గర ఇద్దరు ఉద్యోగం చేస్తావా? నీకు బుద్ధి లేదా? ఏరా దొన్నపోతా, అక్కడ డబ్బులు అవసరం అయితే నీ దగ్గర లేకపోతే నన్ను అడిగితే నేను ఇస్తాను కదరా. నాన్నది నేను మిమ్మల్ని అడుగుదామనే అనుకున్నాను అంకుల్. కానీ చంటి గారే, మా నాన్న నువ్వెలా అడుగుతావు, నీకెలా ఫీజు కడతారు అని అన్నారు చంటి గారు. అవును బాబాయ్, ఈడే కావాలని ఆడపిల్ల అబద్ధం ఆడుతుంది అన్నాడా? చెప్పు బాబాయ్. నాన్న చెప్తా ఉంటారా ఎదవా? ఉంటాడు యాదవ అంటాడు ఎదవా. చూడప్పు, ఆడు నా కొడుకనే గాని ఆడికంటే నువ్వే నాకు చాలా ఎక్కువ. చూడు, రేపు పరీక్షలకి ఏ డబ్బులు అవసరమైనా నేనే కడతాను. నువ్వు ఆడి దగ్గర ఈ దగ్గర ఉద్యోగం చేయాల్సిన పని లేదు, అర్థమైందా? అంతే. రేపటి నుంచి ఉద్యోగం సద్యోగం అలాంటివి లేవు. శుభ్రంగా చదువుకో. చంటి గారు ఏంటండి ఇది? ఏమో అప్పు గారు, ఇది నాకు తెలీదు. ఆయనే అనేసుకున్నాడు, ఆయనే అనేసాడు, ఆయనే లోపలికి వెళ్ళిపోయాడు. అసలు అంకుల్కి నేను ఆఫీస్కి వెళ్ళానని ఎవరు చెప్పారు? అప్పు గారు, నేను పొరపాటున ఏదో అనేసానండి, కానీ ఈడు మాత్రం గోక్ మరీ చెప్పాడండి. దరిద్రుడు అని దరిద్రుడు. ఉత్తిదే అప్పు గారు, నేనేం గోక్ చెప్పలేదు, గోక్కుండానే చెప్పాను. చూసారా చెప్పాడు ఈడే. మరి నువ్వు గోకానన్నా కదరా? రే, నీకు నాన్న కరెక్టరా? అయినా అప్పు గారు, మనం ఏం చెప్పినా నిజమని నమ్మేస్తాడు, అంత మంచోడు నాన్న. అలా టైం దగ్గర కూడా ఈడు అబద్ధం తేలేపాడు. చెత్తవా, దేని పనికి వస్తారా నువ్వు? ఏటలా చూస్తున్నావు? సరే చండి గారు, ఆగండి, నేను ఒకసారి అంకుల్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను. ఎలాంటి అప్పు గారు? వద్దు అప్పు గారు, ఇక్కడ ఉండే. మళ్ళీ ఏట్రా? ఇక్కడ నువ్వుకి మళ్ళీ ఏదో పెంట పెడతాడు. అప్పు గారు, నేను ఊరు వెళ్ళిపోతానండి. అయ్యో నూకరాజు, ఇంకొన్ని రోజులుండు, అప్పుడే వెళ్ళిపోతానంటావండి. అప్పు గారు, మీకు అర్థం కావట్లేదండి, మీరు ఎవరిని ఆపుతున్నారో. వెళ్ళిపోనివ్వండి. రే, ఆవిడ ఉండమని నేనేం ఉండిపోలేరా? ఎందుకో తెలుసా, నేను ఎక్కడే ఉన్నాను అనుకో, మీరా ఏదో ఒక అబద్ధం ఆడుతూనే ఉంటారు. ఆయన మీరు అబద్ధం అన్నా సరే నన్నే కొడతాడు. పైగా పొద్దు నుంచి నేను దెబ్బలు కాస్తా ఉంటే ఈవిడొచ్చి అంకల్ అని అనగానే ఆయన చెప్పు పాప అని నన్ను మర్చిపోయి లోపలికి వెళ్ళిపోతాడా? అంటే నేనే ఎపిసోడ్కి ఎరిపాపనే. ఈ ఎపిసోడ్కే కాదురా, ఆల్ ఎపిసోడ్స్. పోరా రే బా, ఊర్లో కలుస్తా. నేను ఊర్లో కూడా నేను కలవనరా. సరే, నేనే పోతాను. సర్లే. అప్పు గారు, ఆడి గురించి వదిలేండి, ఆడు మళ్ళీ తిరిగి వస్తాడు. మీరు ముందు త్వరగా లోపలికి వెళ్ళి నాన్నతో ఏమైనా మాట్లాడండి. మీరన్నీ ఇలా ఇరికిస్తూ ఉండండి, నేను వెళ్ళి ఏదో ఒకటి నచ్చ చెప్పుకుంటూ ఉంటాను. అయినా అసలు ఇంకెన్నాళ్ళేలాగా? లోపలికి వెళ్ళండి. సరే. అప్పు గారు, జాగ్రత్త. నేను జాగ్రత్తగానే మాట్లాడతాను, మీరు జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ రాకుండా ఉంటాయి. సరే ఆగండి. అంకుల్, సారీ అంకుల్, అబద్ధం చెప్పినందుకు. అదేం లేదమ్మా, నీ పరిచయం చెప్పు, రేపు ఊరు నుంచి రప్పించేస్తాను. అయ్యో ఎందుకు అంకుల్? అంటే ఏంటి, మళ్ళీ రేపు పనులోకి వెళ్తానంటావు ఏంటి? ఇదిగో అలా ఇప్పుడే గదిలోంచి బయటికి వెళ్ళిపో, నేను నీతో మాట్లాడను. అయ్యో అది కాదంకుల్. అంటే 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 ఏంటమ్మా? చూడమ్మా అప్పు, ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు అరగంట టీవీ పెట్టి చూడడానికే ఆలోచిస్తారు, ఆ పిల్లల చదువు ఎక్కడ పాడైపోద్దా అని. అలాంటిది చదువుకోవాల్సి నువ్వే రోజంతా చదువు అనేసి అక్కడెక్కడ పనికెళ్తావా?
అది కూడా పరీక్ష ఫీజు కోసం. అంటే మన దగ్గర ఆ మాత్రం డబ్బులు లేవా? ఆ, అంటే నా కాళ్ళ మీద నేను నిలబడదామని. నిలబడమ్మా, ఎవడొద్దంటాడు? కానీ పరీక్ష ఫీజు మాత్రం నేనే కడతా. చూడమప్పు, వాడు గుర్తెట్టుకో, ఎంతటి వీరుడైనా పోటుగాడైనా చదువు పూర్తయిన తర్వాతే ఆడి కాళ్ళ మీద ఆడు నిలబడగలడు. కానీ ఆడు అలా నిలబడాలంటే అప్పటి వరకు ఆడి బరువు ఎవరో ఒకరు మొయ్యాల్సిందే. పైగా అలా మోసినోడు నీ నుంచి ఏమీ ఆశించడమ్మా. నువ్వు బాగుపడితే చాలు అనుకుంటాడు. కానీ నిజానికి నువ్వు వాళ్ళని అప్పటికీ మర్చిపోకుండా ఉంటే చాలమ్మా. అంకుల్, ఈ రోజుల్లో చాలా మంది కన్న పిల్లల్ని చదివించడానికే భారం అనుకుంటున్నారు. అందులో ఇంకొంతమంది ఆడపిల్లల్ని చదివించడం ఇంకా భారం అనుకుంటున్నారు. కానీ మీరు నన్ను కనలేదు, పైగా నేను ఆడపిల్లనే అయినా నన్ను కూడా బాగా చదివించాలనుకుంటున్నారు. ఎందుకు అంకుల్ ఇంత? ఎందుకంటే నేను చదువుకోలేదు కనుకనే దాని విలువ నాకు తెలుసమ్మా. చాలా థ్యాంక్స్ అంకుల్. మనలో మనకు థ్యాంక్స్ ఏంటమ్మా, ఇల్లు బాగా చదువుకో. సరే అంకుల్.